ఏపీ పోలీసులు రూట్ మార్చారు. నేరస్తుల ట్రీట్మెంట్ విషయంలో స్టైల్ మార్చారు. నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేరస్తులకు పోలీసులు డిఫరెంట్ గా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నెల్లూరులో రౌడీ షీటర్లను రోడ్డుపై నడిపించారు. సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను 24 గంటల్లో ఛేదించి అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని నగర రోడ్లపై నడిపిస్తూ తీసుకుని వెళ్లారు. పోలీసు వలయం నడుమ తలవంచుకుని నడుస్తున్న యువకులను చూసిన ప్రజలు పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. అటు ఏలూరు జిల్లా కొత్తపేటలోనూ రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అత్యాచారం కేసులో నిందితుడితో పాటు అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. నిందితులను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. వారిపై నిఘా లేకపోవడం కూడా ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయని కూడా విషయంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సిటీ సర్వీస్ బస్సు అయ్యప్పగుడి నుండి బోసుబొమ్మ వైపు వస్తూ ఉన్నది. ఆ క్రమంలో సాయంత్రం 4:30 గంటలకు బాబు ఐస్ క్రీమ్ వద్దకు వచ్చిన బస్సుకి ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ను అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగజేయడం జరిగింది. దాన్ని ప్రతిఘటించిన ప్రైవేట్ బస్సు డ్రైవరు, కండక్టర్ ఆ బైక్ దిగమన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. దానికి